పూరా లోకల్ ఎమ్మెల్యేల అనర్హత విచారణ తుది దశకు చేరుకుంది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై మరికాసేపట్లో తీర్పు వెలువరచున్నారు. 5 ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 3:30 ఓపెన్ కోర్టులో తీర్పు రానుంది. శాసనసభ వెబ్సైట్ లో తీర్పు పత్రాలను అధికారులు అప్లోడ్ చేయనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలుమార్లు విచారణ కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించనున్నారు. వీరితో పాటు దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో తమకు మరింత సమయం కావాలని ఇరువురు నేతలు గతంలోనే స్పీకర్ ని కోరారు. మరి ఈ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటని, వీరిపై ఎలాంటి తీర్పు ఇస్తారనేదే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఈ స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని అనేకసార్లు ప్రచారం చేసింది. అయితే ఈ రోజు రాబోయే తీర్పుతో ఎమ్మెల్యేల అనర్హతపై ఓ క్లారిటీ రానుంది.